దేవునికి మన పిల్లల్ని అప్పగిస్తే దేవుడు వారిని చూసుకుంటారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు వారిని చూసుకుంటాడు. అంత మాత్రం కాకుండా దేవుడే వారిని నడిపిస్తాడు. వారిని ఎలా నడిపించాలని బాగా తెలుసు. కీర్తన భాగం 32వ అధ్యాయము 8వ వచనంలో 4 విషయాలు అందులో ఉంటాయి. ఒక వ్యక్తిని దేవునికి సమర్పణ చేసినప్పుడు నీకు ఉపదేశం చేస్తాడు, నంబర్ 1. రెండవది, నువ్వు నడవవలసిన మార్గం నీకు బోధిస్తాడు ఆయన. నంబర్ 3, నీ మీద దృష్టి పెడతాడు దేవుడు. ఆ తర్వాత 4వది, నీకు ఆలోచన చెబుతాడు. ఈ లోకంలో ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనే విషయాలన్నీ కూడా దేవుడే చెప్తాడు. దేవుడే గైడెన్స్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. మన పిల్లలకి దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు, ఆ పిల్లల్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడే వారిని నిలబెట్టుకుంటాడు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈ చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి మన కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలం ఒక చిన్న పల్లెటూరు ఏది అంటే మన ఊరే, ఈ ఊరే. కనుక ఈ చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి నన్ను, నా కుటుంబాన్ని ఎన్ని ప్రాంతాలు తిప్పాడు ఆయన. ఇప్పటికి నేను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి దేవునికి థ్యాంక్స్ చెప్పేది అదే. ప్రభా, ఎక్కడో ఉన్నటువంటి నా కుటుంబాన్ని తీసుకున్నావు, నువ్వు డోను పట్టణానికి తీసుకున్నావు. ఎన్ని ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా తిప్పుతున్నావు, మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం అంతా తిప్పుతున్నావు, కర్ణాటక రాష్ట్రాన్ని తిప్పుతున్నావు, తమిళనాడు రాష్ట్రాన్ని తిప్పుతున్నావు. ఈరోజు ఎబినేజర్ నేను పాడే పాటలు, ఇచ్చే మెసేజ్లన్నీ కూడా షూటింగ్ తీసి సిస్టంలో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే 7 దేశాలలో ఉన్న ప్రజలు వినాలి మాట. 7 దేశాలలో ఉన్న ప్రజలు ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాన్ని నేను పాడే పాటలు, అలాగే నేను రాసిన పుస్తకాలు, అలాగే నేను చెప్పిన మెసేజ్లు, నేను 2 నిమిషాలు చెప్తుంటా, 3 నిమిషాలు చెప్తుంటా, 5 నిమిషాలు చెప్తా, 20 నిమిషాలు చెప్తా, అరగంట చెప్తా, 3/4 గంట, ఇవన్నీ కూడా బాబు ఎడిటింగ్ చేసి పెడుతూ ఉంటాడు. కారణం ఏమి ఇచ్చానంటే, ఆ రోజు మా నాయన నా కుటుంబాన్ని దేవునికి అప్పగించాడు. ఈ రోజు తనకు అప్పగించబడినటువంటి మమ్మలను ఎంతో మంది ప్రజలు, కొన్ని వేల జనాభాలో దేవుడు నిలబెట్టిన సందర్భాలు. అలాగని నేను పాడుతూ ఉంటే ఎంతమంది పాటల ద్వారా దర్శించబడి మరలా నా దగ్గరకు వచ్చి వారు సాక్షి, అయ్యా నువ్వు పాడుతూ ఉంటే నా జీవితంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని వారు సాక్షులు చెప్తుంటే, నేను సందేశం ఇచ్చిన తర్వాత ఇంకా నేను స్టేజ్ దిగక మునిపై స్టేజ్ పైకి వచ్చి నన్ను హత్తుకొని, అయ్యా మీరు మాట్లాడుతూ ఉంటే ఆ దేవుని మాటలు మా జీవితంలో దర్శించారు. ఎన్ని సాక్ష్య కోకొలలు చెప్పగలను అని నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లల్ని దేవునికి అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. అంత మాత్రం కాకుండా వినని మాట, ఒక మంచి మాట చెప్తాను. ప్రపంచంలోన వినని మాట, ప్రపంచంలోన ఎవరు చేయనటువంటి కార్యాలు దేవుడు వాళ్ళ ద్వారా చేస్తాడు. అర్థమైందండి? ప్రపంచంలో ఏ ధనికుడు, ఏ ఆస్తిపరుడు, ఏ అందగాడు, ప్రపంచానికి మనగాడు అనుకున్న వాడు కూడా వారందరికంటే ఒక గొప్ప కార్యాలు దేవుడికి అప్పగించినటువంటి పిల్లల ద్వారా దేవుడు చేయిస్తాడండి. హల్లెలూయా. ప్రపంచంలోన వినని మాట, దేవుని పిల్లల్ని, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవునికి అప్పగించగలిగితే ప్రపంచంలో ఎవడు చేయనటువంటి కార్యాలు దేవుడు వారి ద్వారా చేపిస్తాడు. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, రాత్రి వేళ మనము గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, అన్నమ్మ ఏం చేసింది? సమూయేలును దేవునికి అప్పగించింది. దేవుని మందిలో ఎదిగాడు, రాజులను అభిషేకించే సేవకుడైనాడు. సౌలు రాజును అభిషేకించింది సమూయేలే, దావీదు రాజును కూడా అభిషేకించింది కూడా సమూయేలే. రాజులను అభిషేకించే సేవకుడైన, ఇంకో మాట చెప్పాలి, సమూయేలు ఏ పట్టణానికి అయితే అడుగు పెడుతూ ఉన్నాడో ఆ పట్టణంలో జనాభా అంతా గడగడ గడగడ వణికేవారు. కారణం ఏంటంటే, అతను నోటి ఏదైతే దేవుని వాక్కు వస్తుందో అది అక్షరాలుగా నెరవేర్చబడుతుంది. కనుక దేవుడు ఇచ్చినటువంటి పిల్లలను దేవుని కొరకు ఇవ్వగలిగితే ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కార్యాలను దేవుడు వారి ద్వారా చేస్తాడు. ఆ అన్నమ్మ దేవుడు నాకు ఇచ్చిన కుమారుడని చెప్పి దేవుని మందిలో వదిలేసి వచ్చింది. దేవుని మందిలో ఎదిగాడు, దేవుని దయ మనుషుల దయానికి వచ్చింది. అతడు పెద్దవాడు కాగా దేవుడు అతనికి తోడై ఉండెను అని వ్రాయబడ్డది.
అతడు రాజులను అభిషేకించి రాజులు కూడా గడగడ గడగడ వణికేవారు ఆ సమూయేలును అనే ప్రవక్తని చూసినప్పుడు. కనుక దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు అద్భుత రీతిగా వారిని వాడుకుంటాడు అనే విషయాన్ని రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.